महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక ఎండింగ్ వారం 4th వీక్ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. సో ఈ యొక్క 28వ తారీఖుకి బుధుడు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆయన మీనరాశి తన నీచ క్షేత్రంలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. బట్ అప్పటికే ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నారు. సో ఇది నీచ భంగ రాజయోగం కింద జనరల్గా మనం కన్సిడర్ చేస్తాం. శుక్ర బుధులు మీనరాశిలో ఉంటాం. సో ఇక అలాగే వృషభంలో గురుడు వక్ర త్యాగంలో ఉన్నారు, వక్రం అయిపోయింది. మిథునంలో కుజుడు వక్ర త్యాగం అయిపోయింది, వక్రం కంప్లీట్ అయిపోయింది. అలాగే కన్యలో కేతువు, ఇంకా కుంభంలో రవి బుధ శనులు, మీనరాశిలో ఇందాక మనం చెప్పుకున్నట్టు శుక్రుడు బుధుడితో పాటుగా రాహు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనం చూస్తే ఆది సోమ ఇక్కడ ధనస్సు మకరం కుంభం మీనం రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూసినట్టయితే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో శని, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు, 7 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా మేషరాశి వారికి స్పష్టంగా యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం చంద్రుని యొక్క గమనం కూడా చూసినట్టయితే 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉంది. మంగళ బుధ గురు శుక్ర 4 రోజులు చంద్రబలం కూడా వీరికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి ఏదైతే వీరికి ఏలినాటి శని మొదలవుతూ ఉందో ఆ కాలంలో మొదలవబోయే కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉందో వచ్చే నెల ఉండబోయే ఖర్చులకి సంబంధించి సంపాదనని మీరు ఇప్పుడే సమకూర్చుకునే విధంగా ఏదో విధంగా మీకు కొంతవరకు ఈ గ్రహాల యొక్క అనుకూలత కొంత లాభస్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప కొంత ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ కలిసి రావటం, కొంత గుర్తింపు రావటం, సో ఇలాంటి కొన్ని శుభ పరిణామాలు కూడా ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి నవమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశి అధిపతి కూడా గురుడు చక్కగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ రాశికి ఆర్థిక పరంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గతం కంటే మెరుగుగా ఆర్థిక ఒత్తిళ్లు తగ్గి ఎక్కువ సంపాదించిన ధనం వచ్చినట్టు ఖర్చు అవ్వడం అనే ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం తగ్గి మళ్ళీ కొంత ఆర్థికంగా మీరు పుంజుకోగలిగే శక్తిని ఇక్కడ మీరు పొందగలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని లాంగ్ జర్నీస్ చేసే ఆస్కారాలు, కొన్ని స్పిరిచువల్ కార్యక్రమాలు కూడా మీరు చేసే ఆస్కారాలు ఉన్నాయి. మీ ఇంట గురువుల యొక్క దర్శనం, మీ ఇంట కలిగే భాగ్యం కూడా కలిగే ఆస్కారాలు ఉన్నాయి. మీ ఇంటికి గురువులు మీ ఇంటికి అడుగుపెట్టే ఆస్కారాలు, మీ ఇంట అడుగుపెట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఏదైతే చంద్రుడి యొక్క సంచారం ఉందో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఇక్కడ దశమంలో చంద్రుడు యోగిస్తాడు. గ్రహాలన్నీ కూడా రవి శని బుధులు కూడా లాభస్థానంలో ఉన్నారు. కానీ ఈ రాశి వాళ్ళకి ఉన్నదల్లా ఒకటే మెయిన్గా ఏంటంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి వాటిల్లో గెయిన్స్కి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యంగా సంతాన పరంగా మీరు ఏదైతే పిల్లల మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, అంటే పిల్లల మీద పెట్టుకున్న జనరల్గా వాళ్ళకి వచ్చే మార్కుల రీత్యా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రెస్ రీత్యా కావచ్చు, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కానీ, సో ఇలా కొన్ని విషయాల్లో మాత్రం
మీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంతగా అక్కడ రీచ్ అనేది కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే గురు శుక్రవారాల్లో చంద్రుడి లాభస్థాన సంచారం, ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి శని, రవి, బుధ, చంద్రుడు అందరూ కూడా లాభస్థానంలో ఈ వారం ఇక్కడ ఎలైన్ అవుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ని కలవటం కానీ, పాత పరిచయాలను తవ్వుకోవటం కానీ, పాత పరిచయాల్లో ఉన్న కొన్ని నెట్వర్క్ గ్రూప్స్లో ఉన్న వ్యక్తులకి ఫోన్లు కానీ, వాళ్ళని కలవటం కానీ, వాళ్ళు మిమ్మల్ని కలవటం కానీ, కొన్ని పరిచయాలు అవ్వటం కానీ, సో ఇలాంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మానసిక ప్రశాంతత మాత్రం కొంచెం తగ్గుదల ఉండే ఆస్కారాలు, ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆలోచనలు ఎక్కువగా ఉండటం, సో ఇప్పుడే మనం ఏదైనా సరే సాధించాలి అంటే ఇదే సమయం అనుకుని మీరు కష్టపడే తత్వం వల్ల ఆ యొక్క మనశ్శాంతి కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తున్నాయి. సో ఇక ఈ రాశి వారికి సంబంధించి వారాంతంలో చూస్తే కనుక చంద్రుడి యొక్క 1000 స్థాన సంచారం మనకు కనిపిస్తుంది. వారాంతానికి బుధుడు కూడా 1000 స్థానంలోకి వెళ్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. కాబట్టి ఈ రాశికి ఈ వారాంతం నుంచే కొంతవరకు వారాంతంలో మాత్రం ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కోవటం కానీ, లేకపోతే GPS సిగ్నల్ సరిగ్గా పనిచేయకపోతే ఎలా అయితే తిరిగిన చోట మళ్ళీ తిరుగుతామో, ఇలా షార్ట్ జర్నీస్లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావటం కానీ, లేకపోతే విసుగు కానీ, సో ఆరోగ్యపరమైన విషయాలు రీత్యా కానీ, సో కొంత ఈ వారాంతానికి చిన్న స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఉండే ఆస్కారాలు మనకి మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి మెయిన్గా రాశ్యాధిపతి కుజుడే ఇక్కడ కుజవక్రం నుంచి ముందు స్థానానికి వచ్చి వక్రత్యాగంలో 3వ స్థానంలో ఉన్నారు. అంటే ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు పరాక్రమ స్థానంలో ఉన్న ఈ రాశ్యాధిపతి అత్యంత ధైర్యంగా, సాహసంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడి ముందు మిగతా మీకు ఎదురయ్యే ఏదన్నా ఇన్ కేస్ సమస్య ఏదైనా ఉంటే అది చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. ఎందుకంటే రాశ్యాధిపతి మంచి దిగ్బలంలో ఉన్నారు కాబట్టి. సో ఒక్క రాహు మాత్రమే 1000 స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వాళ్ళు తప్పకుండా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, కేజింపావు మినుములు, ఒక బూడిద వస్త్రం దానం చేయటం, అర్ధకాయం మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమంలో రవి, దశమంలో బుధుడు, అలాగే లాభంలో శుక్రుడు, లాభంలో రాహువు. మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది వృషభ రాశి వారికి సంబంధించి. సో ఏదైతే వృషభ రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది ఈ వారం. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆల్రెడీ చాలా కొంత అనీజీనెస్ అనేది ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు గత సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా కొంచెం ఎక్కువ ఉండటం. టెన్షన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, సమ్ టెన్స్డ్ కావచ్చు, సమ్ అనీజీనెస్ కావచ్చు. బట్ ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో గ్రాడ్యువల్గా కంపారిటివ్ ఈ 3-4 నెలలుగా తప్పకుండా తగ్గుతుంది. బట్ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల గత ఛాయలు, ఆ 4 నెలలుగా ఉన్న ఛాయలు కొంచెం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కంపారిటివ్ ఇది కొంచెం ఫేడ్ అవుట్ అయ్యే క్రమమే తప్పించి అంత గ్రావిటీ ఉండే ఆస్కారాలు తక్కువే ఉంటాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక మంగళ, బుధవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించి యాక్చువల్గా ఆ శని యొక్క సంచారం కూడా 10వ స్థానంలో ఉంది. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చాలా వరకు కూడా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మంగళ, బుధవారాల్లో మాత్రం చాలా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ 2 రోజులు ఇంత కష్టపడతారు. మళ్ళీ గురు, శుక్ర, శనివారాలకు వచ్చేసరికి చాలా వరకు కూడా కొంతవరకు ఇంటికి, కుటుంబానికి సంబంధించిన పరిస్థితులు, గృహ పరిస్థితులకు సంబంధించినవి, వాహనాలు కావచ్చు, మీ కంఫర్ట్స్ కావచ్చు,
మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన పరిస్థితులు మాత్రం అవన్నీ కూడా మీ జాబ్ లాగేసుకుంటుంది, మీ ప్రొఫెషన్ ఒత్తిడి మొత్తం లాగేసుకుంటుంది. సో ఈ విధమైన పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో తప్పదు, రాక అవకాశం వచ్చింది కాబట్టి ఈ టైంలో ఏదో మనం కొంచెం నిలబెట్టుకోవాలి అన్నట్టు ఉంటాయి పరిస్థితులు. కానీ ఇక్కడ మీ మానసిక ప్రశాంతతని చంపుకొని వర్క్ చేయాల్సి వస్తుంది అనేటట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఎవరికైతే మరి ఉద్యోగాలు లేకుండా ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం హర్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏంట్రా ఈ పరిస్థితి మనకని కంగారు పడద్దు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ చక్కగా ఈ గ్రహాలన్నీ కూడా మీకు లాభస్థానంలోనే అలైన్ అవుతూ ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక బుధుడు కూడా లాభంలోకి వస్తున్నాడు నెమ్మదిగా. ఈ రాశికి బుధుడు కూడా చక్కగా లాభస్థానంలోకి వస్తాడు. ఆల్రెడీ శుక్రుడు లాభంలో ఉన్నాడు, రాశ్యాధిపతి. సో ఆల్రెడీ మీరు సెర్చింగ్ మొదలు పెడతారు, రెఫరెన్స్ మొదలు పెడతారు, సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది మొదలు పెడతారు, పరిచయాలు పెంచుకోవడానికి ట్రై చేస్తారు. లాభం ఎటువైపు వస్తే అటువైపు అడిగేద్దాం డిసైడ్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ వృషభ రాశి వారికి ఏదైతుందో రాశ్యాధిపతి లాభస్థానంలో అసలు ఆయన అక్కడ వక్రం పొంది అక్కడే ఉండటం అనేది చాలా రేర్గా ఎప్పుడూ జరిగేది లాభస్థానంలో ఎప్పుడు. బట్ సంవత్సరంలో ఒక 4 రోజులు ఉండే శుక్రుడు 4 నెలలు ఉంటున్నాడంటే డెఫినెట్గా యూ విల్ మీట్ సమ్ రికగ్నైజ్డ్ పీపుల్. ముందు కళారంగానికి చెందిన కొన్ని వ్యక్తుల్ని కలవటం కావచ్చు, ఆ రంగానికి సంబంధించి ట్రై చేసే వాళ్ళకైతే ఆ రంగంలో ఉన్న వాళ్ళు పరిచయాలు అవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఏదైనా వృషభ రాశి వారికి ఇక్కడ ఈ వారం మాత్రం కొంత ప్రొఫెషనల్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్, ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాలు కొంత ఇది ఉన్నప్పటికీ బట్ నెక్స్ట్ వాళ్ళు పోలే ఎంత టెన్షన్ తీసుకున్నాం, మానసిక ప్రశాంతతను చంపుకుని పని చేసాం కానీ దానికి తగ్గ ఫలితం దక్కిందన్నట్టే ఉంటుంది నెక్స్ట్. కాబట్టి ఈ వృషభ రాశి వారికి మెయిన్గా ఏంటంటే రాశిలో గురుడు ఉంటాం, ద్వితీయంలో కుజుడు ఉంటాం. అట్లీస్ట్ ఏంటంటే ఈ కుజుడు యొక్క కుజస్తంభన కంప్లీట్ అవటం, కుజుడు వక్రం కూడా ముగియటం, ఇక్కడ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో మనీ స్ట్రక్కింగ్స్, ధనం ఆగిపోవటం, అనవసరంగా మాట వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర మనకి అనవసరమైన విభేదాలు రావటం. సో తీసుకునే ఫుడ్లో కూడా కొంత ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ గమనించవచ్చు. బట్ కంపారిటివ్ ఏదేమైనా గత 3 నెలల కంటే కూడా వృషభ రాశి వారికి ఈ గ్రావిటీలు ఏమైనా ఉన్నా కూడా ఈ గురు కుజుల యొక్క వక్రం కంప్లీట్ అవడం వల్ల డెఫినెట్గా తగ్గుతాయి. సో కాబట్టి ఇక్కడ ద్వితీయం వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు. చక్కగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. చక్కగా కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోండి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి రాశిలో గురుడు ఉన్నాడు. జనరల్గా రాశిలో గురుడు యోగించరు కాబట్టి అది కూడా ఈ రాశికి సంబంధించి కొంచెం ఆయన ప్రాబ్లమాటిక్. అంటే దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం, మీరు గురువుగా కొలిచే ఆలయంలో కొంచెం శనగలు ఉడికించినవి చక్కగా అక్కడ నైవేద్యంగా పెట్టి పంచడం గురువారం పూట శనగలు చేస్తే ఇంకా మంచి బెటర్ ఆపర్చునిటీస్, ఇంకా మంచి పాజిటివ్నెస్ అనేది వృషభ రాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో బుధుడు, దశమంలో రాహువు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి సంబంధించి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ అలాగే శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. 7వ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రాశి వారికి మెయిన్గా ఆ రాశ్యాధిపతి అయిన గురుని యొక్క సంచారం మనం చూస్తే కనుక 1000 స్థానంలో జరుగుతూ ఉంది. ఇంకెంతకాలం ఖర్చులు పెరుగుతాయరా నాయన అన్నట్టు ఉంటూ ఉంటుంది పరిస్థితి. గత 3 నెలలుగా తీసుకుంటే అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, గృహపరంగా కానీ పెట్టక తప్పని పరిస్థితుల రీత్యా ఖర్చులు అవుతూ ఉంటాయి. కానీ ఈ ఖర్చులు తప్పకుండా గత 3-4 నెలలతో పోలిస్తే ఇప్పుడు వాటి యొక్క గ్రావిటీ తగ్గటం,
అంత లేదురా బాబు ఇప్పుడు పర్లేదు కొంచెం మేజర్ ఖర్చులు ఏమన్నా అయితే అన్నీ అయిపోయినాయిరా బాబు అన్నట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వ్యాపారం కొంచెం కష్టంగా చేయాల్సి వచ్చినా, ఉద్యోగం కొంచెం కష్టంగా చేయాల్సి వచ్చినా, ఇది బాగా వాడుకుంటున్నాడు మనల్ని అనిపించిన సమయం మనది కాదు కాబట్టి మన టైం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకోవాలి. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ బుధవారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి మిథున రాశికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే రవి కానీ బుధుడు కానీ శని కానీ ఏ గ్రహాలు కూడా భాగ్యస్థానంలో అంత యోగించవు. మరి ఏమవుతుందంటే ఇక్కడ మీ అదృష్టానికి సంబంధించిన విషయాలు దోబూచులాట ఆడుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ అక్కడ గురుడి వల్ల తగ్గారా బాబు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇయర్లీ మీరు పెట్టుకున్న కమిట్మెంట్స్ రీచ్ ఉంటాయి కదా, ఖర్చులు అలాంటివి ఏవి పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ యొక్క స్థానంలో మేజర్గా రవి శని బుధుల యొక్క సంచారం ఇక్కడ అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ కాదు కాబట్టి సరే వ్యాపారంలో మనం అనుకున్నంతగా రాకపోయినా కొంచెం సర్దుకుందాంలే అన్నట్టు ఉండాలి. అలాగే జాబ్లో మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం అని అనుకున్నా సరేలే ప్రస్తుతానికి మనకి లక్ ఇంతే అనుకునేట్టు ఉండాలి. అలాగే కొంచెం సర్దుకుపోతుంటే పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. గురు శుక్రవారాల్లో మనం చూస్తే మేజర్గా చంద్రుడు రవి బుధ శనులు మొత్తం కూడా ఇక్కడ భాగ్యస్థానంలో ఉంటాం. సో మరి ఏమన్నా లాంగ్ జర్నీస్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నా, షార్ట్ జర్నీస్ ఏమన్నా ఉండొచ్చు కొన్ని విషయాల్లో. సో ఈ 2 రోజులు మాత్రం బీభత్సమైన స్ట్రెయిన్ ఉంటుంది. మంగళ బుధవారాల్లో ఏ విషయం గురించి అయితే మీరు టెన్స్ పడ్డారో ఆ విషయంకి సంబంధించిన పనిని ఇక్కడ మీరు కంప్లీట్ చేయడం కోసం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది గురు శుక్రవారాల్లో. సో అలాగా ఇక వారాంతానికి చూస్తే కనుక నెమ్మదిగా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. దశమంలో ఆల్రెడీ రాహు ఉన్నారు, బుధుడు కూడా దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు వారాంతానికి. అంటే 28కి బుధుడు కూడా, అంటే ఎవరు మీ రాశ్యాధిపతి బుధుడు దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి చాలా స్ట్రెస్, చాలా స్ట్రెయిన్, ఎంత పడ్డానో నాయన అన్నట్టు ఆ పరిస్థితుల నుంచి మొత్తానికి బయటపడి కొత్త రాశ్యాధిపతి కొంచెం దశమ స్థానంలోకి వెళ్ళడం, బుధుడు దశమ స్థానంలో యోగిస్తారు కాబట్టి ప్రొఫెషన్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల మీద మీరు మోర్ ఫోకస్ అనేది మొదలు పెట్టడం వారాంతం నుంచి స్టార్ట్ చేసే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏదైతే ఈ రాశి వాళ్ళకి మొన్నటి వరకు కూడా కుజస్తంభన జరిగి కుజుడు మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి రావడం జరిగిందో, సో మచ్ ఆఫ్ షార్ట్ టెంపర్, సో మచ్ ఆఫ్ అగ్రెసివ్నెస్, అది కుజుడు రాశిలో ఉండటం జనరల్గా ఒక రకమైన ఒత్తిడి చెప్పాలంటే ఒక రకమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాడు కుజుడు ఇక్కడ. సో కాబట్టి ఆ ఒత్తిడి అనేది మీ డైలీ రొటీన్లో మీరు చేసే పనుల రీత్యా ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఆడిస్తున్నారు నన్ను నిజంగా అన్నట్టు ఇక్కడ కుజుడి యొక్క వక్రం ముఖ్యంగా కంప్లీట్ అవడంతో పోల్చుకుంటే గత 3 నెలల నుంచి చూసిన స్ట్రెస్కి, స్ట్రెయిన్కి, ఆవేశానికి ఇప్పటికీ కొద్దిగా రిలాక్సేషన్ అనేది తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ కుజుడు ఇక్కడ మెయిన్గా వీళ్ళకి రాశిలో ఉండడం అనేది కొంచెం ఎఫెక్ట్, గురుడు వేల్లో ఉండేది కూడా కొంచెం ఎఫెక్ట్, రవి బుధ శనులు కూడా భాగ్యంలో ఉండేది కొంచెం ఎఫెక్ట్. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కుజుడేమో షార్ట్ టెంపర్ని తెప్పిస్తే గురుడేమో ఖర్చులు పెంచుతుంటే రవి బుధ శనులేమో లక్కును ఆపుతున్నారు ఇక్కడ. సో మరి ఇన్ని గ్రహాలకి చేయాలంటే ఏం చేస్తాం మనం? సో కాబట్టి ఇలాంటి బ్యాడ్ టైమ్స్ మనం గుడ్ టైమ్గా కన్వర్ట్ అవ్వాలంటే కాలభైరవాష్టకం, చక్కగా కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పకుండా మీకున్న సమస్యలన్నీ, చిక్కుముళ్ళన్నీ కూడా వాటికి కొంత సాల్వేషన్ అనేది దొరుకుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధిద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైతే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన కాలంగా మనకు కనిపిస్తుంది. ఏదో షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. గాడ్ గ్రేస్ గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే అష్టమశని నడుస్తున్న టైంలో అట్లీస్ట్ గురుబలం ఉన్న వాళ్ళని కాపాడటం మెయిన్గా మనం చూడొచ్చు. కాబట్టి చంద్రుడు షష్టమ స్థానంలో రుణ రోగ శత్రుస్థానం ఈ స్థానంలో
ఆరోగ్య అంటే సీజనల్గా వచ్చిన 2-3 రోజులుగా కొంచెం ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు. సో ఆ వారంలో మీకు మెయిన్ టాస్క్గా ఏర్పడి లేకపోతే ఏదన్నా ఆఫీస్లో చిన్న చికాగ్గా కలిగించిన ఎనీ డిస్టర్బెన్సెస్ కావచ్చు, వాటిని మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఈ యొక్క ఆది సోమవారాలు కొంతమందికి పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది, దానిలో నో డౌట్. మంగళ బుధవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో ఏదైతే చంద్రుని యొక్క సంచారం ఉందో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఆ రాశి అధిపతి ఆల్రెడీ ఇక్కడ అష్టమంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త అనేది అవసరంగా కనిపిస్తుంది. సేమ్ టైం ఆరోగ్య పరిస్థితుల విషయంలో కూడా, వ్యాపారంలో కూడా ఒక తెలియని ధనపరంగా చాలా వరకు కూడా కొంత టైట్నెస్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అవసరం లేని చోట వృధా, ఇప్పుడు అంత అవసరం లేదనుకున్న టైంలో అనవసరంగా దేని మీద కూడా ఇన్వెస్ట్ చేయకపోవడం అనేది మంచిది. మ్యారిటల్ లైఫ్లో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా, కుటుంబ పరంగా సమస్య వచ్చినా కూడా అది చాలా వరకు మీరు పేషెన్సీగా ఈ టైంలో తీసుకునే డెసిషనే మీకు ఎక్కువ అడ్వర్స్ రిజల్ట్స్ రాకుండా కాపాడే ఆస్కారాలు ఉంటాయి. పేషెన్స్ ఇస్ ద మెయిన్ పాయింట్, సహనం అనేది. గురు శుక్రవారాల్లో అష్టమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, ఇక్కడ చంద్రుడు కూడా రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు, ఆల్రెడీ రవి అక్కడే ఉన్నాడు. సో కాబట్టి ఎంతైనా ఇక్కడ మనం చూస్తే ఈ వారం సో మచ్ ఆఫ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, సమ్ స్ట్రగుల్స్, స్ట్రెస్, ఫ్యామిలీ టెన్షన్స్ ఇలాంటివి తగులుకుంటూ వెళ్తూ ఉంటాయి. బట్ మీరు చాలా వరకు కూడా స్థితప్రజ్ఞత పాటిస్తా అన్నిట్లోనూ కొంచెం కూల్ మైండ్ అవలంబించుకుంటూ చాలా వరకు మీరు ప్రతిదానికి ఎక్కువ టెన్సిటీకి ఫీల్ అవ్వకుండా నెమ్మదిగానే ఆలోచించుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిది. సో ఇప్పుడైతే ఇన్ని గ్రహాలు అక్కడ రవి, చంద్ర, శని ఈ గ్రహాలన్నీ కూడా మరి అష్టమ స్థానంలో ఉంటున్నాయో మెయిన్గా. సో కాబట్టి గురు శుక్రవారాల్లో తీసుకునే డెసిషన్స్, సాహసగతమైన నిర్ణయాలు ఆ 2 రోజులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ర్యాష్ డ్రైవింగ్స్ కావచ్చు, ఆవేశపూరితమైన నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో సంయమనం పాటించాల్సిన సమయం. ఇక వారాంతానికి చూసుకుంటే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు ఆల్రెడీ. బుధుడు కూడా నెక్స్ట్ భాగ్యస్థానంలోకి వస్తారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. శుక్రుడు ఆల్రెడీ భాగ్యస్థానంలో ఉన్నాడు. అట్లీస్ట్ ఇక్కడ శుక్రుడు లాంటి గ్రహం కూడా భాగ్యస్థానంలో ఉండటం, గురుడు కొంచెం లాభస్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప కొంతవరకు వీళ్ళకి ఫైనాన్షియల్ ఆర్థికపరమైన ఇబ్బందులు అష్టమ శని వల్ల వస్తున్నా కొంచెం వాటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి 2 గ్రహాలు కూడా ఉపయోగపడుతున్నాయి వీళ్ళకి. సో కర్కాటక రాశికి మెయిన్గా మనం చూస్తే ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అసలు 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం, ఏదైతే పంచమ దశమో అది యాక్చువల్గా ఈ యొక్క కుజుడు మెయిన్గా 1000 స్థానంలోకి వెళ్ళడం అనేది మొన్నటి వరకు కూడా కుజస్తంభం జరిగి రాశి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి 1000 స్థానంలో చాలా 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 ఇరిటేటివ్ సిచ్యువేషన్స్ కర్కాటక రాశి వారికి మెయిన్గా మనం చెప్పాలంటే కనుక. ఎందుకంటే కుజుడు కొంచెం ఈ యొక్క రెట్రాగ్రేషన్లో 1000 స్థానంలో ఉండటం వల్ల నిద్ర కూడా పట్టని రాత్రులు గడపాల్సిన ఆస్కారాలు ఉంటాయి. అట్లీస్ట్ గురు కుజులు ఇద్దరు రెట్రాగ్రేషన్ ఆపారు. ఇక్కడ కుజుడు కూడా ఫార్వర్డ్ మోషన్లోనే వెళ్తున్నారు కాబట్టి గతం కంటే ఖర్చులు కావచ్చు అంత మరి ఫియర్ఫుల్, అంటే కుజుడు కూడా ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్, కొంచెం భయంగా ఉండటం కావచ్చు, నైట్ పూట వెరీ డిస్టర్బ్డ్గా స్లీప్ ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంచెం తగ్గుతాయి. కానీ 1000 స్థానంలో ఉన్న కుజుడు వల్ల సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఉద్యోగ పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం చదువుకోవటం, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ కుజుడికి దానం ఇచ్చుకోవటం. శని రవులు ఇద్దరూ కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. కంపల్సరీగా ఇంట్లో అత్తగారు మామతో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, వారసత్వ ఆస్తుల విషయాల్లో కానీ చాలా డీలింగ్ అనేది చాలా ప్లెజెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వాటి శనికి తైలాభిషేకం చేసుకోవటం, రవికి కూడా కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, జపా కుసుమ సంకాసం, నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా చాలా మంచిది. రవికి, కుజుడికి, శనికి 3 గ్రహాలకి మర్చిపోకుండా మీరు ఎంత పరిహారం చేసుకుంటే అంత సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడే ఆస్కారాలు ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక అష్టమంలో శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ వీరికి యోగిస్తుంది.
5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాల్లో, ప్రొఫెషన్ పరంగా చాలా ఒక అనిశ్చిత పరిస్థితి, స్థిరత్వం లేని పరిస్థితి. ఇంత బాగా పనిచేసినా ఇది ఇట్లా అంటాడేంట్రా అనే పరిస్థితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కొంత స్ట్రెయిన్ అనేది ఎక్కువగా ఉండటం, అంత కష్టపడ్డ దానికి గుర్తింపు లేకపోవటం పక్కన పెడితే దానికి సంబంధించి మనం చేసే వర్క్కి సంబంధించిన శాలరీ లేకపోవటం, ఇలాంటివి వీళ్ళకి మేజర్గా ఎక్కువ బాధిస్తుంటాయి. అలాగే ఈ సింహరాశి వాళ్ళని మేజర్గా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ గురువు గారి వక్రచారం కూడా కంప్లీట్ అవ్వడం డెఫినెట్గా సంవాట్ కొంతవరకు బెటర్గా ఉండే పరిస్థితులు. అంటే ఇంకా ప్రొఫెషన్ పరంగా సరే ఇంకా ఇదంతా కూడా బుడి చాయకురే, ఇంక ఇది చేసినా కూడా ఇది వేస్టే, ఇక ఏం చేస్తే పోద్ది అనే ఒక కనీసం ఒక క్లారిటీ రావటం వల్ల కొంత స్థిమితపడే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సేమ్ డే మొన్నటి వరకు కూడా కుజుడి యొక్క కుజస్తంభం జరుగుతూ ఆయన వ్యయంలోకి వెళ్ళటం, మళ్ళీ రిట్రోగ్రేడ్ లాభస్థానంలోకి వచ్చారు, చక్కగా వక్రించి ఉన్నారు. బట్ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయన డైరెక్ట్ మోషన్లోకి రావటం వల్ల కొద్దో గొప్ప కొంతవరకు సింహరాశి వాళ్ళకి ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా, సో అలాగే కొంతవరకు ఫైనాన్షియల్గా బెటర్మెంట్ కలిగే సిచ్యువేషన్స్లో అయినా, భూమికి సంబంధించిన విషయాల్లో కొంత లాభానికి సంబంధించి అయినా, వీటి విషయాల్లో వీళ్ళకి కొంత ప్లస్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం సంతానం గురించి వీళ్ళకి పట్టించుకునే తీరుబడి ఉండదు, పిల్లలు ఏం చదువుతున్నారో పట్టించుకునే తీరుబడి ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎండు పాపడు పొద్దున వెళ్తున్నాడు, రాత్రి వస్తున్నాడు, అసలు ఏం చదువుతున్నాడు కూడా తెలియట్లేదు అన్నట్టు పరిస్థితులు అయితే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చూసుకున్నా కూడా నాకు ప్రస్తుతం ప్రొఫెషన్ తప్పించి పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా అంతగా కలిసి వచ్చే అచ్చుబాటు తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకేదో ఈ జాబ్ని ఎట్ట కానిస్తే పోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అనే విధంగా సింహరాశి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. మంగళ, బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే షష్టమ స్థానంలో యాక్చువల్గా చంద్రుడు యోగిస్తాడు. అలాగే అక్కడ మనం చూస్తే ఆ రాశ్యాధిపతి సప్తమంలో ఉన్నారు. ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే లిటిగేషన్స్ విషయాల్లోనూ, అనవసరమైన గొడవల విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్లో ముఖ్యంగా భార్యాభర్తలు ఏదన్నా కూడా ఇక్కడ కొంచెం పెంచుకోకుండా ఉండటం అనేది మంచిది. బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా సరే, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా. ఎందుకంటే సప్తమంలోనూ శని కానీ, రవి కానీ, బుధుడు కానీ ఎవ్వరు ఇక్కడ యోగించే ఆస్కారాలు లేవు. అసలు ఇంత మూర్ఖుల్ని నేను చూడలేదు అన్నటువంటి పరిస్థితి. ఇంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇలా ఎలా మాట్లాడతారు వీళ్ళు నిజంగా అన్నటువంటి పరిస్థితి. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీకు అసలు ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది సింహరాశి వాళ్ళకి ఈ వారం. అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది మ్యారిటల్ లైఫ్ని, ఒకవేళ బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో బిజినెస్ని, కాంట్రాక్ట్స్ని, సో ప్రతిోడు కూడా మన యాటిట్యూడ్ ఉన్నోడే ఉండాలి, అందరూ కూడా మనం చెప్పినట్టే నడుచుకునే వాళ్ళు ఉండాలి అన్నట్టు అలాంటి భావాన్ని ఈ టైంలో అబ్బా ఇంత డిఫరెంట్ పీపుల్ నేను చూడలేదు అన్నట్టు ఉంటుంది. చెప్పే కదా, ఈవెన్ ఆఫీసులో మీ కొలీగ్స్తో అయినా సరే దొరికాడు నాకు అలాంటి వాడు, ఏం చేస్తాం అడు మొన్నటిదా బాగానే మాట్లాడాడు, ఇప్పుడు నేను వచ్చి ఏమన్నా మాట్లాడితే ఏంటో నా వంక సీరియస్గా వస్తున్నాడు, నన్నే డామినేట్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాయి పరిస్థితులు. అండి సో ఏం చేస్తాం, సో ఇక్కడ ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా రిలేషన్ పోగొట్టుకోకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే బుధ, శుక్ర, ఇక్కడ రాహువులు, ఇక్కడ మనకి చూస్తే వారాంతానికి వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్ కేస్ బుధుడు కూడా చక్కగా అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు వారాంతానికి. సో కంపారిటివ్ బుధుడు అష్టమంలో యోగిస్తాడు, శుక్రుడు అష్టమంలో యోగిస్తాడు. సో రాహు పక్క ఏదైతే మీకు చాలా వరకు కూడా వెల్త్ లాస్ చేస్తా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు, పోగొట్టుకున్న ఆ డబ్బుల్ని ఇంక ఏదో రకంగా ఏదో రూపంలో మీరు సంపాదించుకోవడానికి బుధ శుక్రులు మార్గాన్ని చూపిస్తారు జనరల్గా. సో కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా రవి బుధ శనుల యొక్క సంచారం ఏదైతే సప్తమంలో ఉందో మీకు, మీ ఎదుటి వాళ్ళకి, లైఫ్ పార్ట్నర్కి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి, మీ అత్తమామగారితో కానీ, ఫ్రెండ్స్తో కానీ, జాబ్ చేసే చోట మీ యొక్క సహచర వర్కర్లతో కానీ
వీళ్ళందరి విషయాల్లో కూడా మీ చుట్టుపక్కల వాళ్ళ విషయంలో, మీ ఎదుటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణుని మధురాష్టకం చక్కగా ఆ కృష్ణుల వారిది మధురాష్టకం చదువుకోండి. చాలా మంచి పరిస్థితులు అనేవి, రిలేషన్షిప్ వాల్యూస్ అనేవి మీకు తెలుస్తాయి, నిలబడతాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేజర్గా ఈ వారం 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి సంబంధించి ఏదైతే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అట్లీస్ట్ గురువు గారి యొక్క ఆరాశాధిపతి గురువు గారి యొక్క గురుబలం వీళ్ళకు ఉండటం. సో దీనివల్ల కొంచెం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి గృహపరమైన విషయాల్లో కొంచెం ఆర్థికంగా కొంత గ్రోత్ అనేది వీళ్ళకి కనిపిస్తుంది. అలాగే వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంత ఆర్థికంగా గ్రోత్ అనేది వీళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ గురువు గారి యొక్క సంచారం 9th హౌస్లో ఉందో మొన్నటి వరకు వక్రంలో ఉండటం, అలాగే కుజుడు కూడా కుజస్తంభం జరిగి వక్ర స్థానంలో, దశమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఉద్యోగ పరమైన విషయాల్లో చాలా ఇరిటేటింగ్ అండ్ ఫ్రస్ట్రేషన్గా ఉండటం, భాగ్యస్థానంలో గురువు వక్రం కూడా చాలా వరకు అవకాశాలు చేద్దాకా వచ్చినట్టు పోయినట్టు ఉండటం. సో అట్లీస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా గత 3 నెలల్లో మీరు పడిన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్కి సంబంధించిన విషయాలు ఉద్యోగపరంగా తగ్గుతాయి. ఇంకా బెటర్మెంట్గా మనం గ్రో అవ్వాలంటే ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలి ఏంటి, ఇక్కడ బర్త్ ప్లేస్ని వదిలి ఫారెన్ అంటే అబ్రాడ్ దూర ప్రదేశాలకి, వేరే స్టేట్స్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలించే ఆస్కారాలు ఉంటాయి. మీ గ్రోత్ పెరగడానికి సంబంధించిన అవకాశాలు కూడా ఇక్కడ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కంపేరిటివ్ గత 3 నెలల కంటే ఇక్కడ కొంచెం మనకి పాజిటివ్గానే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, యాక్చువల్గా పంచమంలో చంద్రుడు యోగించారు ట్రాన్సిట్లో. అలాగే ఈ రాశి అధిపతి చూస్తే అక్కడ 6th హౌస్లో ఉన్నారు. అయితే మేజర్గా ఇక్కడ మనం చూసినప్పుడు 6th లోనే రవి, శని, బుధులు ఉన్నారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం అటు ఇటు ఏదో తేడా చేసినట్టు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కోర్టు కేసెస్ ఫేవర్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే చాలా వరకు కూడా మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, కాంపిటీటర్స్ కావచ్చు, శత్రుపేడకి సంబంధించి, ఎనిమీస్కి సంబంధించి, శత్రువులకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా చాలా టఫ్ ఫైట్ మీరు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా గురు శుక్రవారాల్లో ఈ వారంలో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎదురవడం, ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయడం, డెఫినెట్గా ఇది సాల్వ్ అవ్వడం, దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం. అది రుణ ఒత్తిడి కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అలాగపోతే శత్రుపేడ కావచ్చు, ఏదైనా. కాకపోతే ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క ట్రబుల్ని మనం షూట్ చేసుకుంటే కనుక కొంతవరకు బెటర్గా ఉంటుంది అని ఇది ఫైనల్గా ఒక చిన్న ఈ సిచ్యువేషన్ మనం కొంచెం దాటాలి ఎలా అయినా సరే అనుకున్నట్టు పరిస్థితులు క్రియేట్ అవటం, దానికి సంబంధించి మీరు ఏదైతే ఉందో ఆ ట్రబుల్ని మీరు దాని నుంచి ఓవర్కమ్ అవడానికి చాలా వరకు ట్రై చేస్తారు. ఇన్ కేస్ అది కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓవరాల్గా వారాంతానికి మనం చూసినట్టయితే కనుక బుధుడు కూడా 28వ తారీఖుకి నీచిలోకి వెళ్తున్నారు, సప్తమంలోకి. ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు అక్కడ, రాహు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ బేస్డ్గా చూసినప్పుడు కానీ, మ్యారిటల్ మ్యాచెస్ పరంగా చూసినప్పుడు కానీ, కొత్తగా వివాహ సంబంధాలు చూసే విషయంలో కానీ, కాంట్రాక్ట్ అండ్ బిజినెస్ పరంగా అయితే ఎటువంటి కొంచెం మనకి కొంచెం ముందుకు పుంజుకుంటుంది, బాగుంటుంది, చాలా బాగుండే ఆస్కారాలు ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ నేను యూజ్ చేయలేకపోతున్నా ఆ ట్రాన్సిట్కి మాత్రం. సో కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ చూస్తే కనుక శుక్ర రాహువులు 7వ స్థానంలో ఉండటం అదొకటి మెయిన్ ఇంపాక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు బుధుడు కూడా మరి వారాంతానికి 7ంలోకి వెళ్తూ ఉండటం, హిమకుందం రుణాలాభం, శుక్రుడి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. వ్యాపారంలో లాయల్టీ, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటోడు అంత నిజాయితీగా ఉంటాడు, మన తోటోడు ఎవరితో వర్క్ చేస్తామో వాడు
అనుకునే విషయాల్లో చాలా వరకు నమ్మశక్యంగా ఉండాలా వద్దా అనే పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఇక్కడ. అది కండిషన్. సో కాబట్టి శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, రాహుకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవడం, అర్ధకాయ మహావీరం చదువుకోవడం ఈ సమయంలో చాలా మంచిది కన్యారాశి వాళ్ళు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో రాహు, ఈ రాశికి షష్టమంలో ఉన్న రాహు మాత్రమే తులారాశి వారికి జనరల్గా యోగిస్తున్నారు. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా తులారాశి వారికి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో వీళ్ళు చాలా చేయాలనుకుంటారు, చాలా వాటిలో ఎఫర్ట్స్ పెడతారు, చాలా విషయాల్లో కష్టపడదాం అనుకుంటారు. కానీ కష్టపడ్డ ప్రతి విషయంలో కూడా ఎందుకో వీళ్ళు పెట్టిన ఏ విషయం గురించి అయితే వీరు ఎఫర్ట్ పెడతారో కానీ అక్కడ వస్తున్న సడన్ చేంజెస్ వల్ల, అది కాలం వల్ల, లేకపోతే ఆ టైం అంతే అనుకోవటం, పెట్టిన ఎఫర్ట్స్కి తగ్గ ఫలితం లేకపోవటం వీళ్ళు ఎక్కువగా అనుభవించే మెయిన్ తులారాశి వాళ్ళకి సంబంధించి డ్రాబ్యాక్. సో అదేవిధంగా ఈ రాశికి చూస్తే మొన్నటి వరకు కూడా కుజస్తంభం జరగడం, కుజుడు 10th వెళ్ళడం, మళ్ళీ రిట్రోగ్రేడ్ అయి భాగ్యస్థానంలోకి రావటం, కుజుడి యొక్క వక్రం కూడా భాగ్యస్థానంలో జరగటం. సో చాలా వరకు లక్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ కుజస్తంభన వల్ల కూడా వీళ్ళకి కొంచెం ఆటంకాలు కలగడం. సో కొద్దో గొప్ప డెఫినెట్గా గత 3 నెలల కంటే ఇప్పుడు గురువు గారిది కుజుడి వక్ర త్యాగం కంప్లీట్ అవటం, అట్లీస్ట్ అష్టమంలోనూ భాగ్యస్థానంలో కంప్లీట్ అవటం వల్ల కొంతవరకు వీళ్ళకి అంత అడ్వర్స్ రిజల్ట్స్, అన్నెసరీ వెల్త్ లాస్, లేకపోతే ఒక ఫియరు, ఒక తెలియని అనవసరమైన ఒక లిటిగేషన్లో ఇరుక్కోవటం లాంటివి, ఇలాంటి వాటి నుంచి పర్లా కొంచెం బయట ఇప్పుడు పడతాం అనే ధైర్యం అనేది రావటం తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ ఎక్కువగా చెప్పుకోదగిన విషయం. మంగళ బుధవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క, ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే చంద్రుని యొక్క సంచారం చతుర్థంలో ఉందో ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో మెయిన్గా చూస్తే పంచమ స్థానంలో చూస్తే రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శని ఉన్నారు. పంచమంలో ఏ గ్రహం కూడా అనుకూలించే ఆస్కారాలు లేవు. పైగా ఇక్కడ పెట్టుకున్న ప్రాఫిట్కి సంబంధించి మీరు ఏదైనా పెట్టుకున్నట్టయితే కనుక వ్యాపారంలో చాలా వరకు కూడా అది మీకు డిసప్పాయింట్మెంట్గానే మిగిలే ఆస్కారాల్లాగా ఉన్నాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి, ట్రేడింగ్ గురించి, షేర్స్ గురించి చూస్తే ఈ టైంలో అస్సలు ఎక్కడా కూడా కన్నుచూపు మేరలో లేదురా బాబు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ అనే విధంగా కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఎక్కువగా నమ్ముకోవటం అనేది ఈ సమయంలో అంత మంచిది కాదు. గ్యాంబ్లింగ్స్, జోదాలు కావచ్చు, ఈ ట్రేడింగ్, షేరింగ్, షేర్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా మీకు పైసా ప్రాఫిట్ వీటి వల్ల వచ్చే ఆస్కారాలు అయితే కనిపించట్లా. అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ లవ్ లైఫ్. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలకి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే మోర్ కాన్సన్ట్రేట్ చేయాలి. శని మందత్వాన్ని ఇస్తాడు, బుధుడి అంటూ స్థిమితం లేని ఆలోచన ఇస్తాడు, రవి కూడా మీ జ్ఞానాన్ని ఒక పక్క డ్రై చేసేస్తూ ఉంటాడు. పిల్లలు చాలా వరకు కాన్సన్ట్రేటివ్గా, శ్రద్ధగా సబ్జెక్టు మీద పెట్టాల్సిన అవసరం ఈ యొక్క సమయంలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతంలో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు అక్కడ, రాశి అధిపతి శుక్రుడు ఉన్నారు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ముఖ్యంగా కూడా రాశి అధిపతి ఇక్కడ షష్టమ స్థానంలో ఉండటం, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల అనవసరమైన చిక్కులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి, చికాకులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ కొంతవరకు సమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీ అంతటి మీరుగా ఏదన్నా ఎవరు కూడా మనిషి అనేవాడు అన్ప్లెజెంట్గా అనవసరమైన లిటిగేషన్లో ఇరుక్కోవాలని కోరుకోడు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని లాక్కెళ్తుంది. మీ ప్రమేయం లేకపోయినా అనవసరంగా అది వచ్చి మీద పడడం, ఈ తలకనిప్పి అంటారు బాబు అనవసరంగా, ఈ చుట్టుపక్కల మనకి అనవసరమైన ట్రబుల్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి అనుకునే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉంటుంటాయి. సో ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం కూడా వారాంతానికి 6th హౌస్లోకి వస్తున్నాడు బుధుడు కూడా,
అట్లీస్ట్ బుధుడి యొక్క సంచారం 6th హౌస్లో యోగిస్తుంది కొద్దో గొప్ప. అటు శుక్రుడి యొక్క సంచారం మాత్రం అక్కడ 6th ఉంది కాబట్టి సో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు డిబేట్స్ విత్ లేడీస్ ఫీమేల్ పర్సనాలిటీస్తో పెట్టుకోకపోవటం మంచిది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కేర్ తీసుకోవడం మంచిది. అప్పుల కోసం ఎక్కువగా ఈ రాశి వాళ్ళు కూడా కొంత ఎవరైతే వాళ్ళకి నీడ్ అప్పు, వాళ్ళ అప్పుల కోసం కూడా ఎత్తుక్కునే ఆస్కారాలు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే వివాహ సంబంధాలు చూసే విషయంలో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా, ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం ప్రజెంట్ వేస్ట్. సో ఈ రాశికి సంబంధించి మనకి అష్టమంలో గురుడు ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. గురుబలం పెంచుకోండి తప్పకుండా. ఏదైతే కొంతవరకు మీకు పెసిమిజంగా ఉన్నారో, ఆప్టిమిస్టిక్ మంచి జరుగుతుంది అన్న థాట్ నుంచి కొంచెం నెగిటివ్గా ఉన్నారో అలాంటి విషయాల నుంచి బయటపడగలుగుతారు. పంచమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ ఇష్ట దైవారాధన ఎంత చేసుకుంటే తులారాశి వాళ్ళకి అంత మంచి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి అఫ్కోర్స్ ఆ రాశి అధిపతి గురుడు కూడా చక్కగా వీళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. 7వ యాక్చువల్గా గురుడి యొక్క సంచారం యోగిస్తుంది. సో కాబట్టి ధనపరమైన విషయాల్లో అయినా, వ్యాపారపరంగా ధనపరంగా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, అలాగే ఇక్కడ వ్యాపారాన్ని మీరు గ్రో చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు ఏంటంటే, అలాగే ప్రొఫెషన్కి సంబంధించిన మ్యాటర్స్లో మొన్నటి వరకు బాగానే ఉంది, మొన్నటి వరకు కోఆపరేట్ చేశారు, మళ్ళీ అలా ఏం మాయరోగం వచ్చిందో అనేటట్టుగా ఈ యొక్క 3 నెలలు కూడా కొంత ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో ఈ కుజస్తంభం జరిగి మళ్ళీ కుజుడు అష్టమంలోకి రావడం, రాశ్యాధిపతి గురువు గారు కూడా వక్రంలో ఉంటాం. 7వ గురుడు వక్రం, అష్టమంలో కుజుడు వక్రం, రెండూ కూడా డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారిటల్ లైఫ్. సో వ్యాపారానికి సంబంధించి చూసిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత పెద్దగా అనుకూలత లేకపోవడం. డెఫినెట్గా ఈ టైంలో కుజుడి యొక్క వక్రం, గురుడి యొక్క వక్రం కంప్లీట్ అవడం, ఇద్దరు 7th, 8th హౌస్లో కొంచెం ఫార్వర్డ్ మోషన్స్లో ఉంటాం. సో ఇది డెఫినెట్గా కొంతవరకు మళ్ళీ ఏదైతే మీ మ్యారిటల్ లైఫ్లో కానీ, మీ పార్ట్నర్షిప్స్ మధ్యలో కానీ, పార్ట్నర్స్ మధ్యలో కానీ, జాబ్ చేసే చోట మీ సహచర వర్కర్స్తో వచ్చిన చిన్నపాటి విభేదాల విషయంలో కానీ కొంత మళ్ళీ ఫైన్ ట్యూన్ అవుద్ది, కొంత మళ్ళీ దారిలోకి వస్తారు వాళ్ళు. అలాగే 8వ స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు కొంచెం ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఈ అష్టమ కుజదోషం జనరల్గా కుజుడి యొక్క సంచారం కూడా మరి వారం ప్రారంభంలో చంద్రుడు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఉంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం ర్యాష్నెస్ ఇన్ స్పెండింగ్లో ర్యాష్నెస్ని కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిది. ఆవేశపూరితమైన నిర్ణయాలు, ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎంతైనా కంపారిటివ్ గత 3 నెలల కంటే కొంచెం బెటర్గానే పరిస్థితులు మారే ఆస్కారాలు ఇక్కడ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. 23 తర్వాత నుంచి కూడా. మంగళ బుధవారాల్లో 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ రాశి అధిపతి శని 4థంలో ఉన్నారు. ఇక ఈ రాశి మెయిన్గా మనం చూసినప్పుడు మాత్రం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంత వీళ్ళకి కుటుంబపరమైన ఇబ్బందులు అనేవి ఇక్కడ నుంచి మనకి ఈ వారం కొంచెం కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరంగా కూడా చాలా వరకు కొంత వీళ్ళకి ఇంటికి గృహపరమైన విషయాల్లో జరుగుతున్న కొన్ని మార్పులు చేర్పులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్గా అయినా, వెహికల్స్ రిలేటెడ్గా అయినా, ఇంటికి రిలేటెడ్గా అయినా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల విషయాలు రిలేటెడ్గా అయినా, వీటి విషయాల్లో వస్తున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్, వాటి విషయాల్లో ఎదురవుతున్న కొన్ని సమస్యల వల్ల
యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అన్నట్టుగా ఈ వారం నడిచే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో మేజర్గా చంద్రుడు కూడా ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇది చాలా ఎమోషన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. చతుర్థంలో చంద్రుడు, చతుర్థంలో రవి, చతుర్థంలో శని. ఇక్కడ చంద్రుడికి కానీ రవికి కానీ శని చాలా వరకు కూడా మరి అక్కడ ఆయన వీళ్ళిద్దరికి శత్రుక్షేత్రం కాబట్టి కుంభరాశి అనేది చాలా వరకు వీళ్ళకి లక్కి సంబంధించి, ఉద్యోగంలో ముఖ్యంగా లక్కి సంబంధించి, ఫారెన్ జర్నీస్ కానీ ఫారెన్ చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ చాలా వరకు కూడా ఒక మానసికమైన ఎమోషన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ 2 రోజులు ఉన్నాయి. సో డోంట్ ఫీల్ డిసప్పాయింట్. సో అలాగే వారాంతానికి మనం చూసుకున్నట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వారాంతానికి బుధుడు కూడా మళ్ళీ పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. సో అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు, శుక్రుడు కూడా ఉన్నారు. అట్లీస్ట్ శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో పంచమంలో ఉండటం, గురుడు కూడా సప్తమంలో చక్కగా ఉండటం, ఈ పంచమ సప్తమ స్థానంలో 2 శుభగ్రహాలు ఉండటం అట్లీస్ట్ సంతాన పరంగా, ఇటు మ్యారిటల్ లైఫ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వ్యాపార పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కొంత ఈ 2 శుభగ్రహాలు మాత్రం కాపాడుతూ ఉన్నాయి. సో వారాంతానికి సమ్ బిట్ రిలాక్సేషన్ ఉంటుంది, సమ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొంత పాజిటివ్నెస్ అనేది వారాంతానికి ఉంది. బట్ నేను చెప్పిన కుజుడి అష్టమ దోషం ఏదైతే రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడో తప్పకుండా మీ రాశ్యాధిపతికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుజ నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. అలాగే అర్ధాష్టమ రవి దోషం ఇది మాత్రం అదిరిపోద్ది వీళ్ళిద్దరికి. అష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి 2 కూడా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్త, గృహపరమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మీకుంది. కాబట్టి జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు మాత్రం మర్చిపోవద్దు. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఉంది. అలాగే వీళ్ళకి రాశి నుంచే అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ, అలాగే గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చూస్తే చంద్రుడు యాక్చువల్గా రాశిలో మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, మంచి ప్రెజెంట్నెస్నే ఇవ్వాలి. ఎప్పుడైతే రాశి అధిపతి గురుడు షష్టమంలో ఉన్నాడు అంటే ఏ మనిషి కూడా పొద్దున్న లేస్తే నాకు ప్రాబ్లం కావాలి అని ఎవడు కోరుకుంటాడు? ఎవడు కోరుకోడు. పొద్దున్న లేస్తే సమస్య కావాలి, ప్రాబ్లం కావాలని ఎవడన్నా కోరుకుంటాడా? ఎవరు కోరుకోరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే గురు భగవానుడు ఉన్న ప్లేస్ అలాంటిది. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, 6th హౌస్లో. ఇక్కడ చూస్తే అసలు సెప్టెంబర్ 20 నుంచి ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉంటాం. ఏదన్నా జరిగి ఓ పని చేద్దాం అంటే ఏదో ఆటంకం రావటం, ఏదో చేద్దాం ఏదో చేయటం చేసింది. అందులో మళ్ళీ కుజుడు కూడా కుజస్తంభం జరిగి అష్టమంలోకి వెళ్ళి మళ్ళీ రెట్రాగ్రేషన్లో సప్తమంలోకి రావటం. చీటికి మాటికి తెలియకుండానే అంత దగ్గర వాళ్ళతో ఇంత రఫ్గా మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళతో మనకి అన్నట్టు ఉంటుంది. మార్స్ ఇస్ ద అగ్రెసివ్ ప్లానెట్, మరి వక్రంలో ఉన్నాడు. ఇష్టమే ఇక్కడ కుజుడు పక్క సప్తమ స్థానంలో. ఏం చేస్తాం, ఎంత ఇష్టం అన్నా ఆ టైంలో అలా మాట్లాడక తప్పలేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో అలాగే గురుడు కూడా ఇక్కడ మరి షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు గురు కుజులు ఇద్దరు కూడా ఈ వక్రత్యాగం వదిలి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి సంబంధించి లోన్స్ గురించి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలా వరకు సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కూడా సో మచ్ ఆఫ్ ట్రబులిజమ్స్ని, లాంగ్ రన్ ట్రబుల్స్ని మీరు కొంచెం ఓవర్కమ్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు. సో కాబట్టి గురుడు కూడా ఈ 6th హౌస్లో ఉండటం వల్ల వచ్చే ప్రతి సమస్యని, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మీ యొక్క జ్ఞానంతో ఎదుర్కోవాలనుకుంటారు, మూర్ఖత్వంతో ఎదుర్కోవాలనుకోరు. గురుడికి ఉన్న తత్వం అలాంటిది. సౌమ్యుడు ఏం చేస్తాం, ప్రతివాడికి మంచి చెప్తే అర్థం అవుద్దా ఈ కలికాలంలో? అర్థం కాదు. కానీ అర్థమయ్యేటట్టు గురుడు అంటే సాత్వికంగా చెప్పాలనుకుంటాడు. అందుకే షష్టమ స్థానంలో కుజుడు లాంటి గ్రహం ఉంటే బాగుంటుంది. బట్ గురుడు కదా, ఏం చేస్తాం కానివ్వండి. గురుడు 6th లో ఉన్నాడు కాబట్టి సో ఇలా కొంచెం మనకి కన్ఫ్లిక్టెడ్గా
ప్రతిదీ కూడా పొద్దున్న లేసి ఏదో సమస్య ఎదుర్కొంటూనే ముందుకు వెళ్ళాల్సి వచ్చినట్టు, ముఖ్యంగా డొమెస్టికల్గా ప్రాపర్టీస్ వైజ్గా ఇంటికి కావచ్చు, ఇంట్లో ఏదైనా చెడిపోవడం కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా అవుతూ ఉంటాం కావచ్చు. ఇక మంగళ బుధవారాల్లో చంద్రుడు ద్వితీయంలో ఉండటం, ద్వితీయ స్థాన సంచారంలో, ఆల్రెడీ శని అక్కడ తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్న చంద్రుడు యాక్చువల్గా మీ రిలేటివ్స్కో, ఫ్రెండ్స్కో, దగ్గర వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదో ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది, పెడతారు. గురు శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి అక్కడ. ఏదైతే తృతీయంలో ఇక్కడ శని, రవి, బుధులు ముగ్గురు ఉన్నారు, అలాగే చంద్రుడు కూడా ఉంటాడు అక్కడ. సో ఎప్పుడైతే ఈ తృతీయ స్థానంలో రవి యోగిస్తారు, చంద్రుడు యోగిస్తాడు, శని యోగిస్తాడు, ముగ్గురు యోగించే గ్రహాలే. కానీ రవి చంద్రులు ఇద్దరికి అది శత్రుక్షేత్రం. సో కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్గా ఉండే ఆస్కారాలు మీ కమ్యూనికేషన్లో గురు శుక్రవారాల్లో కనిపిస్తున్నాయి. ఈ వారంలో ఇంటర్వ్యూస్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ చాలా ఏదో ఒక తెలియని రిస్ట్రిక్షన్తో మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినట్టుంటుంది, ఏదో ఒక తెలియని రిస్ట్రిక్షన్తో మీరు మాట్లాడినట్టు ఉంటుంది, మీ కమ్యూనికేషన్ చేసినట్టు ఉంటుంది. జనరల్గా చాలా ఇది పొందడానికి మనం ఇంత కష్టపడాలా అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి అఫోర్డ్స్ హౌస్లో తృతీయ స్థానంలో మరి చంద్రుడు, రవి, బుధు, శనులు ఉన్నారు కాబట్టి సో ఒక విషయం గురించి ఎక్కువగా కష్టపడే ఆస్కారాలు కూడా ఈ యొక్క గురు శుక్రవారాల్లో, సమ్ షార్ట్ జర్నీస్, ఒక విషయం గురించి ఎక్కువగా కష్టపడడం కావచ్చు, మీ స్పీచ్లో, మీ కమ్యూనికేషన్లో సమ్ రిస్ట్రిక్షన్ కావచ్చు, ఇలాంటివి చాలా కూడా మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, బుధుడు కూడా చతుర్థంలోకి వచ్చేస్తాడు వారాంతానికి. బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్సే, చతుర్థంలో ఇద్దరు యోగించే వాళ్ళే. సో ఇక్కడ ముఖ్యంగా గృహ పరిస్థితులకి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి, వాహనాలకి సంబంధించి కొన్ని ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆలోచనలు చేయడం అనేది మొదలుపెట్టే ఆస్కారాలు ఈ మార్చి 1 నుంచి కూడా మనకి బుధుడి ఎంట్రీతో మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి వివాహాది శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో, ఎంచుకున్న సంబంధం వచ్చే విషయాల్లోనూ కొంచెం టఫ్నెస్ ఉంది. గురుబలం లేకపోవడం, సో ఇది కూడా కొంతవరకు సంబంధాలు కుదిరే ఆస్కారాలు కొంచెం తక్కువగా కనిపిస్తుంది. సో ఏదైనా ధనురాశి వాళ్ళకి సప్తమంలో కుజుడు, అలాగే షష్టమంలో గురుడు, ఈ రెండు కూడా కొంత ఎఫెక్టెడ్ అనమాట. సో మెయిన్గా షష్టమంలో ఉన్న గురుడి, రాశ్యాధిపతికి గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషీనాంచ, తప్పకుండా గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అలాగే కుదిరితే కేజింపవు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వండి, మంచిది. ఇక సప్తమంలో ఉన్న కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వారం ప్రారంభము ఇక్కడ 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అవుతూ ఉండటం. సో దిస్ ఈజ్ ఇండికేటింగ్ సమ్ ఎడ్యుకేషనల్ రీత్యా కొన్ని ఖర్చులుండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారం ప్రారంభానికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి ఆ రాశ్యాధిపతిని గురుడు పంచమంలో ఉండటం కానీ, అలాగే కుజుడు కూడా ఇక్కడ కుజస్తంభన జరిగి సప్తమం నుంచి మళ్ళీ వక్రించుకుంటూ షష్టమ స్థానంలోకి రావటం కానీ, మజిల్ రిలేటెడ్గా కొంచెం వాతం చేయటం కావచ్చు, మజిల్ రిలేటెడ్గా కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు, ఇలాంటివేవో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వీళ్ళకి కనిపిస్తే బట్ ఇప్పుడు అవి క్రమంగా తగ్గే ఆస్కారాలు కూడా మకర రాశి వారికి ఉంటాయి. అలాగే ఈ రాశికి కొంచెం ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ కొంచెం స్ట్రెస్ తీసుకుని చదవటం, లేదా నైట్ టైం కూడా చదువుతుండటం లాంటివి కొంచెం హైలైట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగానికి చేసే ఉద్యోగ పరిస్థితుల్లో కూడా
సో కొంతవరకు చేసే ప్రొఫెషన్ నచ్చి, మీరు చేస్తున్న పని నచ్చి కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు అన్నట్టుగా చేస్తూ ఉండటం. వారం ప్రారంభంలో మాత్రం ఈ యొక్క స్ట్రెయిన్ అండ్ టెన్స్ రెండు కూడా కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ రాశికి రాశి అధిపతి మకర రాశికి ఏలినాటి శని ఎండింగ్ స్టేజ్ ఇక్కడ ద్వితీయ స్థానం సంచారంలో జరుగుతూ ఉంది. అయితే ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కుటుంబ పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా వీళ్ళు భావించాలి. గురు శుక్రవారాల్లో చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం కూడా జరుగుతుంది. ఇక్కడ ద్వితీయంలో చంద్రుడు యోగించడు, శని యోగించడు, రవి యోగించడు. సో ఇక్కడ మనం చూస్తే ఆ చంద్ర రవిలు ఇద్దరికి కూడా శని శత్రుక్షేత్రం అవటం. సో కాబట్టి ముఖ్యంగా ఇక్కడ లైఫ్ పార్ట్నర్, భార్య భర్త కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ తరపున కుటుంబపరమైన కొన్ని సమస్యలు ఏర్పడే ఆస్కారాలు మకర రాశి వారికి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా గ్యాస్ రిలేటెడ్, థ్రోట్ రిలేటెడ్, ఐ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి కూడా ఈ రాశి వాళ్ళకి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా హెల్త్, ఫైనాన్స్, ఫ్యామిలీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మీరు మెయింటైన్ అవ్వాల్సిన అవసరం మకర రాశి వారికి ప్రజెంట్ ఈ వారం కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా మనకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఆల్రెడీ అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు. వారాంతానికి బుధుడు కూడా అక్కడికి వెళ్తున్నారు. సో కాబట్టి చంద్ర శుక్ర రాహులు తృతీయ స్థాన సంచారంలో ఉండడం, ఇక్కడ కళలకి అధిపతులైన కళాకారులకు అధిపతిని ఆర్టిస్టిక్ టాలెంట్స్ చంద్రుడు శుక్రుడుతో పాటుగా రాహు ముగ్గురు కలిసి ఉండడం, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ అంటే సింగర్స్, రైటర్స్, సేల్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఇది కొంతవరకు కొంత బెనిఫిటబుల్ టైంగానే మనం చెప్పచ్చు. కాబట్టి ఈ రాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక కొత్తగా సంబంధాల కోసం చూసే వాళ్ళకైతే మకర రాశిలో కొంత ఫ్యామిలీ కండిషన్స్ అననుకూలంగా ఉండటం వల్ల కొంతవరకు మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా మీకు కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో రవి మాత్రం పెద్ద కొంతవరకు అనవసరమైన విషయాలు డబ్బులకి ఖర్చు పెట్టామే అనే విధంగా కొన్ని చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాక్స్థానంలోనే శత్రుక్షేత్రంలోనే ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు లాంటివి చదువుకోవటం చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఇక్కడ అలాగే లాభంలో చంద్రుడు యోగిస్తారు. ఈ రాశికి మెయిన్గా ఆ రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఇంటికి సంబంధించి ఏదన్నా మీకు నచ్చిన వాహనానికి సంబంధించి కొనుగోలు కోసం, వాటిని కొనటం కోసం మీరు చాలా ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకి ఈ వారం కనిపిస్తున్నాయి. ఏదైతే గురువు గారి వక్రం జరుగుతూ ఉంది, ఈ రాశి వాళ్ళకి ఒక స్థిరత్వం లేదు, సరైన ఈ ఇంట్లోనే ఉంటామో లేదు ఏదో తెలియదు, జాబ్ చేసే వాళ్ళకైతే ఈ పొజిషన్లో అయినా ఉంచుతాడో లేదో అని తెలియదు. ఒక స్థిరత్వం కోసం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో పడే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాల గురించి ఏదైతే గురుడు వక్రంలో ఉంటాం, ఒకటి కుజుడు కూడా వక్రంలో ఉంటాం. సో ఇక్కడ వక్రిచ్చిన కుజుడు కుజస్తంభంతో పంచమ స్థానంలోకి రావటం, పంచమంలో కుజుడు వక్రం, ఒక పక్క చతుర్థంలో గురుడు వక్రం. ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ఎక్కడా ఏది నచ్చకపోవటం, పంచమ స్థానంలో ఈ కుజుడు వక్రం ఒక పక్కన సంతానపరంగా చిన్నపాటి ఇబ్బందులు తీసుకురావటం, గురుడు ఒక పక్కన ఇక్కడ వక్రస్థితిలో ఉండటం వల్ల మనం చేసే పని నచ్చలేకపోవటము, అర్ధాష్టమంలో ఈ గురుడి యొక్క దోషం ఏదైతే వక్రిచ్చిందో ప్రొఫెషనల్ వైజ్గా కూడా, కెరీర్ వైజ్గా కూడా, జాబ్ వైజ్గా కూడా
చాలా ఎమోషనేటివ్గా ఫీల్ అవుతూ ఒకసారి బాగుందనిపించడం, ఇంకోసారి అంతలోనే డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. బట్ కుంభరాశి వాళ్ళకి ఏదైతే ఇప్పుడు గురుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అయ్యి కుజుడి యొక్క వక్రత్యాగం కూడా కంప్లీట్ అయిందో, అట్లీస్ట్ మరీ అంతగా కాకపోయినా, మీరు చేసిన పని నచ్చలేదని అంత ఇదిగా కాకపోయినా, సంతానపరంగా కానీ ఈ క్రియేటివిటీ ఆఫ్ వర్క్ విషయంలో కానీ, లేకపోతే మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోయిన విషయంలో కానీ మరి అంత వర్స్ట్ సిచ్యువేషన్స్ కాకుండా కంపేర్ టు 3 monthsతో పోలిస్తే కొంచెం సంవాట్ బెటర్గా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశ్యాధిపతి శని మీ రాశిలోనే ఉన్నాడు, ఏలినాటి శని నెత్తి మీద నడుస్తుంది మీకు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరితో చూసినా కూడా, అంటే బయటికి వెళ్ళినా, ఎక్కడ ఎవరినన్నా కలిసినా, ఫ్రెండ్స్ని కలిసినా, రిలేటివ్స్ని కలిసినా, ప్రతి వాళ్ళు ఏంటో మన క్లాస్ పీక్తున్నట్టే ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా. సో ఇది ఇలాగా, లేకపోతే ఒక జాబ్ చేసేవాళ్ళు అయితే డైరెక్ట్ బాసే మీ నెత్తి మీద కూర్చున్నట్టు. సో మీ యాటిట్యూడ్కి, వాళ్ళు చెప్పే టాస్కులకి మీకు నచ్చకపోవటం కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీకు కావచ్చు, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఈ టైంలో ఒక రకమైన స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో, వాళ్ళ డామినేషన్తో, ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా ఉండాల్సిన బాధ్యత కనిపిస్తుంది. ముఖ్యంగా గురు శుక్రవారాల్లో ఎక్కువగా మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక మనం ఇక ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలోకి బుధుడు వచ్చేస్తాడు, ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు. బుధ శుక్రులు ఇద్దరూ ద్వితీయంలో యోగిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో కొంతలో కొంత బెటర్గా ఉంటుంది బుధ శుక్రులు ఇద్దరు యోగించటం వల్ల. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా రిలీఫ్ పొందే ఆస్కారాలు మీకు వారాంతానికి కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే కుంభరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ రవి రాశిలోకి రావడం అనేది మాత్రం అసలు ఫుల్ పవర్ స్ట్రగుల్ అనేది మీరు అనుభవించబోతున్నారు. అది జాబ్ పరంగా అయితే బాస్తో, లేకపోతే ఎదుటి వాళ్ళతో కావచ్చు, మీ సహచర ఫ్రెండ్స్తో కావచ్చు, మీకు దొరికే వాళ్ళంతా కూడా మంచి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ లాగా వాళ్ళు కొంచెం అలాంటి పర్సన్స్ దొరుకుతారు. వీళ్ళ ఆధిపత్యాన్ని నేను నెత్తి మీద భరించినట్టుందిరా బాబు అన్నట్టు సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం చేసుకోండి, రవిని ఆరాధించండి, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. రవి శని బుధులు ఇద్దరు ముగ్గురు రాశిలో ఉన్నారు, సప్తమాన్ని చూస్తున్నారు. సో ఇది చాలా వరకు మీ ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా ఏకాభిప్రాయం అనేది కుదరదు. సో కాబట్టి ఇక్కడ మాత్రం రవి యొక్క శత్రుస్థాన సంచారం, జపాకుసుమ సంకాసం మాత్రం కంపల్సరీ చదువుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. ఏలినాటి శని ఉంది కాబట్టి శనికి కూడా తైలాభిషేకం శనివారం కూడా చేసుకోండి. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుని యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ అండ్ శని. ఈ వారం చంద్రబలం వీరికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, ఒక్క గ్రహమే యోగిస్తున్నా, అట్లీస్ట్ చంద్రబలం మనకు అనుకూలంగా ఉంటే, చంద్రుడన్న కొంచెం బలంగా ఉంటే, ఆ వారం కొంచెం కాన్ఫిడెన్స్తో, విల్ పవర్తో మనం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇది చెప్పుకోవాలి. డెఫినెట్గా ఏంటంటే ఈ రాశికి రాశ్యాధిపతిని గురుడు కూడా చాలా కాలం, మెయిన్గా సెప్టెంబర్ నుంచి కూడా వక్ర స్థితిలో తృతీయంలో ఉంటాం. అసలు ప్రయాణాల వల్ల, జర్నీస్ వల్ల, అంటే ఎలా ఉంటుందంటే ఒక లిఫ్ట్ ఉన్న చోట ఆఫీస్కి వెళ్ళాలి, నా 5వ ఫ్లోర్, ఇప్పుడు ఎక్కడ లిఫ్ట్ లేదు, ఒకటే లిఫ్ట్ పాడైపోయింది అంటాడు, ఇక మనం నడుచుకుంటూ పోవాలి. ఎలా ఉంటుంది? ఎంత కష్టపడాలరా ఈ జాబ్ చేయాలంటే, కనీసం మెయింటెనెన్స్ కూడా ఉండదు అనుకునే పరిస్థితులు లాంటివి ఇక్కడ మెయిన్గా క్రియేట్ అయ్యాయి. కుజుడు కూడా వక్రంలో ఉంటాం, చతుర్థ స్థానంలో. అసలు ఇన్నర్ పీస్, ఎమోషనల్ అగ్రెసివ్నెస్ని తీసుకొస్తాడు కుజుడు ఇక్కడ. డొమెస్టికల్గా వెళ్తున్నప్పుడే మనకేంటంటే బైక్ పంచర్ అయ్యి మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడే అలా ఉంటే అలా ఉంటుంది కండిషను. సో ఇలాగా
ఇంటికి సంబంధించి కావచ్చు అండ్ చేసే పనికి సంబంధించి కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదురవుతూ ఉంటాం. ఏలినాటి శని కలుపుకొని మొత్తంగా వీళ్ళకి సమ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అట్లీస్ట్ ఈ గురుడి కుజుడి యొక్క వక్రత్యాగాలు కంప్లీట్ అవడం వల్ల తప్పకుండా ఇక ఆ వృధా ప్రయాస, ఆ వృధా తిరుగుడు అనేది ఎంతో కొంత తగ్గే ఆస్కారాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి డెఫినెట్గా. అలాగే ఆ కుజుడి యొక్క రిట్రగ్రేషన్ కూడా కంప్లీట్ అవటం వల్ల మరీ అంత ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఒక ఫ్రస్ట్రేషన్, ర్యాష్నెస్తో కూడిన ఫ్రస్ట్రేషన్ ఇవి కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మళ్ళీ ఆ శని భగవాన్ రాశి అధిపతి వేలంలో ఉన్నాడు, శని వేలంలో ఉన్నాడు, రవి వేలంలో ఉన్నాడు, బుధుడి వేలంలో ఉన్నాడు. సో ఈ వారం కొంచెం స్ట్రెయిన్, ఖర్చులు అన్నీ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏదైతే మెయిన్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు ఉంటాయో 12th హౌస్ రిలేటెడ్గా ఈ రవి కానీ శని కానీ బుధుడు కానీ అన్నీ కూడా ఈ గ్రహాలు 6th హౌస్ని చూడటం. సో మెడికల్గా అంటే ఆరోగ్య సమస్య అయితే మెడికల్గా ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే కోర్టు కేసెస్కి సంబంధించిన అయితే కోర్టు కేసెస్ రీచ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. సో ఇతరితర ఏదైనా సరే కొంచెం ఎక్కువ 12th హౌస్లో ఇన్ని ప్లానెట్స్ ఉండటం వల్ల ఇండికేటింగ్ సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, వాటి వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవటం కావచ్చు, ఖర్చులు అవటం కావచ్చు. ఇలా ఏదైనా సరే ఈ గ్రహాలు యోగించే గ్రహాలు 6th హౌస్ని చూడడం అంటే రవి బుధ శనులు లాంటివి జనరల్గా 6th హౌస్ మీద. సో డెఫినెట్లీ విల్ ఓవర్కమ్ త్రూ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రువుల మీద పైచేయి సాధించడానికి కావచ్చు. సో ఇతరత్ర ఇబ్బంది పెడుతున్న అనేకమైన విషయాల నుంచి మీరు ముందుకు కొంచెం ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు కావచ్చు కనిపిస్తున్నాయి. బట్ అవి కొంత ఖర్చుతోనే ముడిపడి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు ఇప్పటికే. సో మనకి చూస్తే ఆల్రెడీ బుధుడు కూడా మళ్ళీ వారాంతానికి ఆయన శుక్రవారం రోజే రాశిలోకి వచ్చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ బుధుడి యొక్క రాశి సంచారం ఏదైతే ఉందో, శుక్రుడి యొక్క రాశి సంచారం మొత్తంగా సంవాట్ ఈ వారంలో పడిన మొత్తం కష్టానికి 5-6 రోజులుగా పడిన కష్టానికి సంవాట్ బిట్ రిలాక్సేషన్గా వారాంతానికి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ అయితే ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఇంకా ఎంతరా బాబు ప్రతి పని నేనే చేసుకోవాల్సి వస్తుంది అనేవైన విషయాలు నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అలా ఉంది కాబట్టి వీళ్ళకి ఏలినాటి శనితో కూడుకుని ఉండటం వల్ల మెయిన్గా ఇక్కడ వీళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే రవి వ్యయంలో ఉంటాం, శని ఓకే, బుధుడు కూడా వ్యయంలో ఉంటాం. కాబట్టి బుధుడికి కంపల్సరీ విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవటం ఒకటి, రవికి ఎప్పుడైతే 1000 స్థానంలో ఉన్న రవికి తప్పకుండా జపాకుసుమ సంకాసం చదువుకోవటం. శత్రుక్షేత్రంలో రవి ఉన్నారు, అలాగే చంద్రుడు కూడా 1000 స్థానంలోకి వస్తారు. ఎప్పుడు గురు శుక్రవారాల్లో చంద్రుడు కూడా శత్రుక్షేత్రంలో ఉంటాడు. సో కాబట్టి దధిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కూడా గురు శుక్రవారాలు చదువుకోవడం మంచిది. కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కూడా రవికి చాలా మంచిది ఈ వారం, ఈ ఆదివారం. సో జపాకుసుమ సంకాసం చదువుకోవడం, రవి ద్వాదశనామాలు చదువుకోవటం, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లంతో గోధుమ పాయాసం చేసి సూర్యోదయం వేళల్లో రవికి చూపించి నైవేద్యంగా ఇంటిల్లిపాది తీసుకుంటే అందరికీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. సో కాబట్టి ఈ రెమెడీస్ కూడా తప్పకుండా ఫాలో అవ్వటం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ప్రజెంట్ గురుబలం తక్కువే ఉంది, అంటే కుజుడు చతుర్థంలో ఉన్నాడు. వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో కూడా పెద్దగా అంతగా ఎవరు ప్రజెంట్ అంత సుముఖంగా ఉండకపోవచ్చు. వ్యాపార కార్యక్రమాలకి సంబంధించి చూసినప్పుడు కూడా సో ఇక్కడ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ కష్టంతోనే వ్యాపారం కూడా ముందుకు నడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.